ప్రజా ప్రతినిధులంతా గాంజా ఇతర మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించి మహబూబాబాద్ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ షబరీష్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవలైవ్ రహదారి ప్రమాదాల నివారణ, మత్తు పదార్థాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, సీసీ కెమెరాల ఆవశ్యకత, పిల్లలు, మహిళల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు స్లైడ్ షో ద్వారా నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ఎస్పీ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు, ప్రాణ నష్టం వాహన చోదకుల కుటుంబాలకు తీరని లోటని, ప్రతి వాహనదారుడు రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని సూచించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గంజాయి బ్యాచ్ తో క్రయ విక్రయ లావాదేవీలు జరిపారని తెలిస్తే పోలీసులను సస్పెండ్ చేయడమే కాకుండా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల మత్తులో యువత చిత్తవుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి పాఠశాల, కళాశాలల్లో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆరా తీయాలని కోరారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి విలువైన జీవితాలను కోల్పోతున్నారని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని తొలి దశలోనే నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలలో నిరంతరాయంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనంతరం నేరాల నియంత్రణ కోసం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పలువురు సర్పంచ్లను ఎస్పీ శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సర్పంచ్లు మరి వీరికి గౌరవ ఎస్పీ గారి చేతుల మీదుగా గట్టిగా చప్పట్లు కొడదాం. మనం కూడా ఫ్యూచర్ లో తప్పకుండా ఎస్పీ గారి చేతుల మీదుగా ఎస్హెచ్ఓ గారు కూడా సిఐ గారు రైట్ వరుణ్ ఉస్మి సర్పంచ్ గారు మండలం నుంచి మడగూడ సర్పంచ్ గారు నరెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి గారు గాలివారిగూడెం సర్పంచ్ ఫ్రమ్ మరిపేడ మండలం వారిని వేదిక మీద రావాల్సింది. అదేవిధంగా మరిపేడ ఎస్హెచ్ఓ గారు, సిఐ గారిని కూడా మరి తదుపరి కేస్ సముద్రం మండలం నుండి జగ్గుతండ సర్పంచ్ అందరికి మనం సార్ మరి శాలువతో సత్కరించారు. మనం చప్పట్లతో సత్కరిద్దాం. ఒకసారి గట్టిగా చెప్పండి. సమయాన్ని మీ గ్రామాల కోసమే మీరు కేటాయించడానికి ఏ విధంగా మీరు ఈ కొన్ని విషయాలపైన దృష్టి సారిస్తే మీ గ్రామం అభివృద్ధి అనేది ఎట్లా పెరుగుతుంది అనేది మనం ఒక చిన్న దిశానిర్దేశనం ఇవ్వాలని ఈరోజు అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఉద్దేశం. సో మీరందరూ ఈ ఉద్దేశం గురించి కొద్దిగా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఇప్పుడు 2 hours ఆలోచన చేశారు. డెఫినెట్లీ అందరూ కూడా అనుకుని ఉంటారు, మనం కూడా ఏదో ఒకటి చేయాలని అనుకున్నారా అందరూ? సో ఈ రోజు అనుకున్నది ఇంకా మీ టర్మ్ అయ్యే వరకు కూడా ఉండాలి. ఇది ఈ రోజు కాదు, రేపుకి అయిపోకూడదు. సో ఇప్పుడు ఒక గ్రామం అనుకోండి, ఒక చిన్నగూడూరు గ్రామం అంటే ఆ గ్రామంలో సర్పంచులు చాలా మంది వచ్చి ఉంటారు, ఇంకా వస్తూ ఉంటారు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా. కానీ మీరున్నప్పుడు మీరు ఏం చేశారు అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు తొర్రూరు డిఎస్పీ గారు చెప్పారు, మేము ఎక్కడి నుంచో వస్తాము, ఇక్కడ పని చేస్తామని. సో వెన్ యూ వాజ్ డిఎస్పీ తొర్రూరు, నేను ఎస్పీ మహబూబాబాద్ ఉన్నప్పుడు, లేదా మీరు ఆ గ్రామం సర్పంచ్గా ఉన్నప్పుడు మీరు ఆ గ్రామం కోసం ఏం చేశారు? డెఫినెట్లీ మీరు రోడ్ వేస్తారు, లైటింగ్ ఇంప్రూవ్ చేస్తారు, మీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో అన్నీ మీరు పని చేయాలనే సర్పంచ్లు అవుతూ ఉంటారు. కానీ ఈ రకంగా కూడా మీరు ఫోకస్ చేస్తే మీ గ్రామం నుంచి ప్రతి ఒక్క యువతులు కూడా ఏదైనా మంచి ఉద్యోగం సాధిస్తే, ఈ డ్రగ్స్ కానీ దీనికి అలవాటు పడకుండా మంచి ఉద్యోగం సాధిస్తే మీకే మంచి పేరు వస్తుంది, మీ గ్రామానికి మంచి పేరు వస్తుంది. అవునా కదా? సో దాని దిశలో మీరు వర్క్ చేయాలి. చాలా చాలా సింపుల్. ఇప్పుడు సీసీటీవీ